భగవతి శరణం. దేవి భాగవతం. హరిశ్చంద్రుని కథ. జనమేజయుడు వ్యాసునితో, వశిష్ఠుడు సత్యవ్రతునకు ఎందుకు శాపమొసగను, పైశాచికత్వం నుండి ఎట్లు ఉద్ధరింపబడును, అతడెట్లు శాపముక్తుడైనాడో వివరింపుము అని కోరెను. వ్యాసుడు, రాజా, సత్యవ్రతుని యందు పైశాచిక లక్షణములన్నీ వచ్చి చేరెను. భగవతి జగదంబను భక్తితో ఆరాధించసాగను. దేవి ప్రసన్నురాలగుటచే గొప్ప మార్పు వచ్చెను. పైశాచికత్వం పూర్తి నశించి తేజస్సు శరీరం నందు స్పష్టమయ్యను. వశిష్ఠుడు కూడా సత్యవంతుని ఎడల ప్రసన్నుడయ్యను. తండ్రి మరణించగా రాజ్యంను పాలించి యజ్ఞముల ద్వారా సనాతన స్వరూపి జగదంబను పూజించెను. ఆ త్రిశంకుని పుత్రుడు హరిశ్చంద్రుడు. త్రిశంకు తన కుమారునకు రాజ్యం అప్పగించి వశిష్ఠుని వద్దకు వెళ్ళి, మహర్షి, నేను శరీరుడనై స్వర్గలోకమునందు నివసించు సౌకర్యమును పొందుటకు తగిన యజ్ఞము నాతో చేయించుము అని కోరగా, వశిష్ఠుడు, రాజా, మానవ దేహంతో స్వర్గము చేరుట దుర్లభము అనగా, త్రిశంకు, బ్రహ్మణోత్తమ, నీవు అభిమానంతో నాతో యజ్ఞము చేయించనిచో నేను ఇంకొకరిని పురోహితునిగా చేసుకుని యజ్ఞం చేసదను అనెను. త్రిశంకు మాటలు విని ముని వరుడగు వశిష్ఠుడు వెంటనే అతనికి శాపమొసగను. దుష్టుడా, ఇప్పుడే నీవు చండాలుడువు కమ్ము అని అనిన వెంటనే చందనం గల త్రిశంకు దేహము దుర్గంధంతో నిండి దివ్య పీతాంబరం నల్లని రంగులోనికి మారి చండాలుడుగా మారిపోయాను. త్రిశంకు తన శరీరం చూసుకొని, నేను నా కుమారుని వద్దకు వెళ్ళలేను, అడవిలో నివసించుట సముచితము, అనుభవం వలన ప్రారబ్ధ కర్మ సమసిపోవును, భగవతి జగదంబను స్మరించదను, ఇప్పుడు నా సంచిత కర్మలు తప్పక నశించును అని తలచి గంగా తీరంకు వెళ్ళాను. తండ్రి శాపకారణంను తెలుసుకొని హరిశ్చంద్రుని మనస్సులో గొప్ప అలజడి కలిగెను. మంత్రులను త్రిశంకు వద్దకు పంపి వెంటనే తీసుకొని రావాల్సిందిగా కోరెను. మంత్రులు త్రిశంకుతో, రాజా, మీ కుమారుడు హరిశ్చంద్రుడు యువరాజుగా ఉన్నాడు, మీరు అతని వద్దకు వచ్చుటకు అంగీకరింపుడు అనిరి. త్రిశంకు మంత్రులతో, నా మాటగా హరిశ్చంద్రునికి తెలుపుడు, నేను ఈ చండాల రూపంలో రాను, హరిశ్చంద్రుని రాజ్యాధికారి చేసి గౌరవించుడు అని పలుకగా, మంత్రులు అయోధ్యకు తిరిగి వచ్చి హరిశ్చంద్రుని రాజ్యమునకు అధికారిగా చేసిరి. తన తండ్రి నిస్సహాయ స్థితిని చూసి హరిశ్చంద్రుడు మిక్కిలి దుఃఖితుడయ్యను. త్రిశంకు జగదంబను ధ్యానించుచు కాలము గడపసాగెను. విశ్వామిత్రుడు తపస్సును పూర్తి చేసుకుని భార్యను చేరుకొనెను. సులోచని, దేశమునందు కరువు వచ్చియుండెను, నీ బాలకులను ఎట్లు పోషించితివి అని అడుగగా, మునీంద్ర, కొన్ని నెలలు నీ వార ధాన్యముతో గడిచిపోయెను. భూమి యందు ఉత్పన్నమగు కందమూలములు కూడా లుప్తమయ్యెను. బాలకులు నిరంతరము ఏడ్చుచుండిరి. ధనవంతునకొక కుమారుని ఇచ్చేదను అని తెలిసి, ఆ వచ్చిన ధనముతో మిగిలిన వారిని పోషించుకుందము అని ముందుకెళ్ళగా, రాజర్షియగు సత్యవ్రతుడు, ఈ బాలకుడు ఎందుకు ఏడ్చుచున్నాడు అని అడుగగా, నేను అమ్మడానికి అని బదులిచ్చాను. నీవు ఈ కుమారుని తీసుకొని వెళ్ళుము, ఆ తర్వాత అతడే పిల్లలను పోషించును అనెను. తపఃప్రభావమున మహారాజును రక్షించుట పరమ కర్తవ్యమగును. విశ్వామిత్రుడు తన భార్యతో, నీకు ఉపకారమనిరించిన రాజును తప్పక శాపముక్తిని చేసెదను అనెను. విశ్వామిత్రుడు త్రిశంకు ఉన్న స్వస్థలమునకు వెళ్ళెను. అప్పుడు ఆ చండాలుడు ముని కాళ్ల మీద పడి వేడుకొనగా, కౌశికుడు త్రిశంకుతో, నీవు ముని వలన శపింపబడితివి, నేను నీ కోరికను తీర్చెదను, ఏమి జరిగినదో తెలుపుడు అని కోరెను. మునీంద్ర, నేను వశిష్ఠునితో నాకు మానవ శరీరంతో స్వర్గమును గెటకు తగిన యజ్ఞమును చేయించమని కోరితిని. వశిష్ఠుడు కోపముతో సాధ్యము కాదనను. వెంటనే ఇంకెవరినైనా ఆచార్యునిగా చేసుకొని ఉత్తమ యజ్ఞము చేయుదునని పలికితిని. వెంటనే నన్ను చండాలుడు అగుదువని శపించెను అని చెప్పాను. గాదినందనుడగు విశ్వామిత్రుడు తన తపప్రభావముచే, నిన్ను స్వర్గమునకు పంపుతున్నాను, ఇంద్రలోకమునకు వెళ్ళుము అనెను. అదే క్షణంన త్రిశంకు పక్షివలే వేగంగా పైకి ఎగరెను. దేవలోకం వైపుకు వచ్చుచున్న చండాలను చూసి దేవతలు దేవేంద్రునికి తెలిపిరి. దేవేంద్రుడు, నీవు భూమి మీదకు వెళ్ళిపోమ్మని పలుకగానే త్రిశంకు స్వర్గము నుండి కింద పడిపోసాగాను. మునీంద్ర, నేను స్వర్గము నుండి పడిపోచున్నానని గట్టిగా అరిచెను. విశ్వామిత్రుడు, నిలువుము నిలువుము అని నిలవరించెను. తన తప ప్రభావముచే మార్గ మధ్యమున ఆగిపోయాను. అతని కోసం రెండవ స్వర్గం సృష్టించుటకు ప్రయత్నం చేస్తుండగా
శచీపతి విశ్వామిత్రునితో, మీరు చేస్తున్న రెండవ స్వర్గము సృష్టి వలన మీకేమి ఫలము లభించును? మీ తపోబలము నేను ఎరుగుదును. ఇప్పుడు త్రిశంకుని దివ్యదేహధారిని చేసేదను అని త్రిశంకునితో కూడా ఇంద్రుడు స్వర్గమును చేరుకొనెను. విశ్వామిత్రుడు పరమానందము చెందెను. హరిశ్చంద్రుడు తన తండ్రి అయిన సత్యవ్రతుడు స్వర్గమునకు వెళ్ళిపోయినని, విశ్వామిత్రుడే ఉపకారం అనరించనని తెలుసుకొని సంతోషపడెను. అయినను తన భార్య గర్భవతి కాలేకపోయినని మిగులు సంతాపమునకు లోనయ్యెను. వశిష్ఠుని ఆశ్రమునకు వెళ్ళి తన దుఃఖమునంతయు అతనికి చెప్పి వినిపించెను. వశిష్ఠుడు హరిశ్చంద్రునితో, నీవు సంతానమును పొందవలయునన్న వరుణుని ఉపాసింపము, వరుణుడే నీ కార్యమును సిద్ధింపజేయును అనెను. హరిశ్చంద్రుడు గంగానదీ తీరమున వరుణదేవుని ధ్యానించుచు కఠినమైన తపము ఆరంభించెను. వరుణదేవుడు అతని తపమునకు మెచ్చి ధర్మాజ్ఞాపరుడు అగుము అనగా విశ్వామిత్రుడు సంతాన వరం ఒసగెను, పుత్రుని ప్రసాదించెను. ఒకనాడు హరిశ్చంద్రుడు అడవికి వెళ్ళగా ఒక స్త్రీ ఏడ్చుచుండుటను చూచెను. అప్పుడతడు, నీకు దుఃఖమునకు కలిగించిన వారెవరు? వానిని వధించెదను అనెను. ఆ స్త్రీ, రాజా, మునివరుడగు విశ్వామిత్రుడే నా దుఃఖమునకు కారకుడు అని చెప్పగా, ఆమెను ఊరడించి విశ్వామిత్రుని చెంతకేగి, మీరంతా కఠినమైన తపస్సు ఎందుకు చేయుచున్నారు? విరమింపుడు అని చెప్పి తదనంతరము తన గృహమునకు వెళ్ళెను. హరిశ్చంద్రుడు మనల్ని ఈ విధంగా చేశాను కదా అని విశ్వామిత్రుడు ప్రతీకారం కొరకు యోచింపసాగను. భయంకరుడగు దానవుని హరిశ్చంద్రుని వద్దకు పంపెను. ఆ దానవుడు పంది రూపములో హరిశ్చంద్రుని వనమును ప్రవేశించి పాడు చేయుటను చూసి తోటమాలులు తన రాజునకు తెలిపిరి. హరిశ్చంద్రుడే స్వయంగా వచ్చి పంది చేస్తున్న వినాశనమును చూసి దాని మీద బాణం వదిలెను. కానీ కనపడని రాజును నిర్జన ప్రదేశమునకు తీసుకుని వెళ్ళి పూర్తిగా మాయమయ్యాను. ఆ పంది ఆ అడవి నుండి వచ్చుటకు దారి తెలియక దస్సిపోయి ఒక నది కనిపించగా అందు నీరు త్రాగెను. అప్పుడు అచట విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణుడుగా అతని ఎదుటకు వచ్చెను. రాజా, నిర్జన ప్రదేశమునకు మీరెందుకు వచ్చారని విశ్వామిత్రుడు అడుగగా, నేను ఒక సూకరమును వెంబడిస్తూ వచ్చి నగరమునకు వెళ్ళు మార్గము తప్పిపోయాను. నేను అయోధ్యకు రాజును. నా పేరు హరిశ్చంద్రుడు. నేనిప్పుడు రాజసూయ యజ్ఞం చేయుచున్నాను. మీరు అయోధ్య నగరమునకు రండు. మీకు కావలసినంత ధనమును దానము చేయుదును అనెను. మోసముతో హరిశ్చంద్రుని వద్దకు వచ్చిన విశ్వామిత్రుడు వెంటనే ఒక యువకుని ఒక కన్యను చూపి, వీరిద్దరికీ వివాహం చేయవలేను. నీవు ఈ పని చేసినచో పుణ్యమునకు పాత్రుడవగుదవనెను. హరిశ్చంద్రుడు ధనమును ఇచ్చేదనని ప్రతిజ్ఞ చేసెను. రాజ్యమునంతయు దానము చేసెను. విశ్వామిత్రుడితో అంతటితో ఆగక దక్షిణ కావాలనని కోరెను. 2.5 బారువులు దక్షిణగా కోరెను. హరిశ్చంద్రుడు అందుకు అంగీకరించెను. పిదప సమస్తము పోగొట్టుకుని అంతఃపురమున ప్రవేశించెను. రాణి చింతాగ్రస్తుడై వచ్చిన రాజుతో కారణము అడగగా చెప్పలేకపోయాను. ప్రాతకాలమున నిద్ర లేవగానే మునీంద్రుడు వచ్చి ఉన్నాడని ద్వారపాలకులు తెలుపగా రాజు ఎదురు వెళ్ళి ఆహ్వానించెను. ముని, నీవు రాజ్యమును సువర్ణమును దానమరణించావు. ఇంకనూ ఇవ్వవలసినది అప్పగించి సత్యప్రతిజ్ఞను రుజువుపరచుకొనుము అనెను. రాజు, స్వామి, ఈ రాజ్యమంతయు నీకు స్వాధీనపరిచియున్నాను. సువర్ణము నివ్వజాలను, తప్పక మీకు ఇవ్వవలసిన ధనము ఇత్తును అని భార్యతో, మనమిప్పుడు వనములకు వెళ్ళవలసిన సమయం వచ్చినది. రాజ్యమంతయు మునికి దానము ఇచ్చినట్లు చెప్పెను. హరిశ్చంద్రుని భార్య మాధవి, పుత్రుడు రోహితుడు అతనిని వెంబడించిరి. ప్రజలు హాహాకారములతో రాజ్యము నుండి నిష్క్రమించిరి. మార్గమధ్యమున విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని అడ్డగించి, మంగారమును ఇప్పుడే ఇచ్చి వెళ్ళుము అనగా, సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడు, మునివర, మీరు కోరిన సువర్ణమును మీకు తప్పక వసగదను. దయతో వేచి ఉండము, కొంత సమయము ఇవ్వుము అని కోరెను. నేను నా భార్యాపుత్రులను విక్రయించి మీ రుణము తప్పక తీర్చెదను. ఈ కాశీపురమున వీరిని కొనువారిని అన్వేషించవలెను అని కాశీనగరమునకు వెళ్ళిపోయాను. ఈ పురము త్రిశూలధారి ఉమాదేవితో ప్రసన్నత కలిగించుచున్నది. గంగలో స్నానం చేసి దేవతలకు తర్పణమిడను. మనస్సునకు స్వస్థత కలిగెను. విశ్వామిత్రుడు ఎదురుపడి, రాజా, నీ ప్రతిజ్ఞ జ్ఞాపకమున్నచో
దక్షిణ నొసగటకు ఇప్పుడే ప్రయత్నించుము అనను. రాణి గద్గద స్వరముతో, రాజా, మీరు సత్యధర్మమును పాటింపుము. అసత్య వచనుడైన పురుషుని అగ్నిహోత్రము, వేదాధ్యయనము, దానము మొదలగు క్రియలన్నయు వ్యర్థములగును. 100 అశ్వమేధ యజ్ఞములు, రాజసూయ యజ్ఞములు చేసిన తర్వాత ఒకసారి అసత్యం పలుకుట వలన రాజునకు స్వర్గము నుండి పతనం కావలసి వచ్చును. రాణి హరిశ్చంద్రునితో, రాజా, నన్ను ఇతరులకు అమ్మి ధనమును స్వీకరింపుము అని అనగా ఆమె మాటలకు మూర్ఛితుడయ్యను. రోహితుడు, అమ్మా, నాకు ఆకలి తీర్చుటకు అన్నము పెట్టుము అని అడుగా సమయముననే విశ్వామిత్రుడు వచ్చెను. రాజా, 100 అశ్వమేధ యజ్ఞములు త్రాసునొక వైపు సత్యమునొక వైపు ఉంచినచో అది సత్యం వైపునకే మొగ్గు చూపును అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు ఒక బ్రాహ్మణుల గుంపును చూచి రాణి, ధనము కొరకు వీరిని ప్రార్థించుట మంచిదనను. అందుకు రాజు, నేను క్షత్రియుడను, ఎవ్వరిని ఏమియు అడుగజాలను అనను. నిన్ను ఈ కాశీనగర వీధులలో ఎవరికైనా అమ్ముటకు ప్రయత్నింతును అని చెప్పి ఈమెను అమ్ముతున్నాను, దాసి పనులను చేయుటకు కావలసిన వారు కొనండి అని అరచ. వృద్ధ బ్రాహ్మణుని వేషమున వచ్చి శ్రీ 32 లక్షణములు కలిగి ఉంటే 1 కోటి ముద్రలిచ్చి కొనుటకు ఇష్టపడుదురు. ఆ తరువాత ఆ రోహితుని కూడా అదే బ్రాహ్మణుడు కొనగా వారిరువురు వెళుతుండగా రాజు దుఃఖితుడయ్యను. విశ్వామిత్రుడు అప్పుడే అక్కడకు వచ్చుట గమనించి ఆ ధనమంతయు అతనికి అప్పగించెను. విశ్వామిత్రుడు, ఈ ధనము కలుషితం కాదు కదా అనగా రాజు, నా భార్యాపుత్రుని అమ్మగా వచ్చిన ధనమిది అనను. విశ్వామిత్రుడు, ఈ ధనము బహు స్వల్పము, నీవింకను చెల్లించవలను, మళ్ళీ రాగలను అని చెప్పి వెళ్ళిపోయాను. సశేషం. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.